my channel. శివాజీ పార్క్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాను కదా నేను. ఇదే డాక్టర్ డెవలప్ చేశారు, ఇంకేం చేయలేదు లోపల. అంటే చూద్దాం, ఫౌంటైన్ మాత్రం నాకు చాలా నచ్చింది. உள்ள பூந்தது தன்னால கண்ணமே என் கண்ணால வெந்து செவந்து புண்ணாக ஏதோ நானும் ஒளர கொஞ்சம் காதல் வளர உள்ளவே வளர அவ வந்தா தேடியே தன்னை கொசுக்குது வாழத்துக்குதமா நெஞ்சம் பூட்டி வச்சதம் தொடச்சிட்டமா அழைக்குது అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీకోసం. ఫోటోషూట్స్ అండ్ పిక్నిక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. స్కూల్ పిక్నిక్స్ అని, ఫ్యామిలీ పిక్నిక్స్ అని ఎక్కువ ఇక్కడే అవుతూ ఉంటాయి. నేనైతే బ్యాక్ గేట్ నుండి వచ్చాను, ఫ్రంట్ గేట్ నుండి రాలేదు. యాక్చువల్లీ ఫ్రంట్ గేట్ నుండి అది మెయిన్ ఎంట్రన్స్, బట్ బ్యాక్ గేట్ మా ఇంటి దగ్గర. నేను బ్యాక్ గేట్ నుండి పెద్ద పార్క్ చాలా ఇది. ఇంకోటి ఏంటంటే ఈ పార్క్లో స్పెషాలిటీ ఏంటంటే ట్రీస్ ఉంటాయి కదా, వాటి పేరు అనేది మెన్షన్ చేస్తారనమాట. వాటి యూజెస్ అవన్నీ కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉందనుకోండి, ఆ ట్రీ నేమ్ చెప్పి వాటి యూజ్ ఏంటో చెప్తారు. అది అక్కడ నాకు అనిపిస్తే నాకు చెప్తారు. నార్మల్ ర్యాండమ్ అంటే లైక్ కామన్ ట్రీస్ చెప్పారు, అంటే స్పెషల్ ట్రీస్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటేనే వాటి నేమ్స్ మెన్షన్ చేసి వాటి యూజెస్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు. క్యాష్ పిక్నిక్స్ ఎక్కువ అవుతాయి. ఒక ఊరు వాళ్ళందరూ వచ్చి పిక్నిక్ చేసుకోవడం. పిక్నిక్ సీజన్లో మాత్రం శివాజీ పార్క్ మొత్తం నిండిపోద్ది. ఇప్పుడు సమ్మర్ కదా, పిక్నిక్స్ ఎక్కువ చేసుకోరు కదా. నార్మల్ పిక్నిక్ సీజన్లో మాత్రం అక్కడ ఒకరు ఉంటే ఎక్కడొకరు మొత్తం కనీసం రోజుకి 5 పిక్నిక్స్ అన్నా అవుతాయి. ఒక్కసారి తీసుకొచ్చే పిక్నిక్ అంతే. మా ఇంటి దగ్గర ఉన్న శివాజీ పార్క్కి తీసుకొస్తారు. నాకు చాలా చిరాకు వచ్చింది. ఒకటి కనిపిస్తుంది. ఏమైనా స్పెషల్ ట్రీస్ అలా ఉంటే ఇక్కడ నేమ్ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. కొన్ని వాటి కూడా చెప్తారు. నాకు ఆ చెట్లు ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ యోగా చేస్తారు. అక్కడ ఫోటోషూట్ అవుతుంది, వెళ్ళి చూసి వచ్చేద్దాము. ఎలా ఉంటుందో మీకు ఒకటి చూపిస్తాను ఒకసారి. నేను అక్కడ ఫోటోషూట్ అవుతుంది, చూడండి.
చెప్పాను కదా ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా మధ్యలో గ్లాస్ మధ్యలో, బట్ మెడిటేషన్ ఏరియాలో ఫోటోషూట్ అవుతుంది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. నా దగ్గర సేమ్ అలా టెంట్ ఉంది ఎల్లో కలర్. సో ఇప్పుడు నేను మీకు ప్లే ఏరియా అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అక్కడ చూపిస్తాను మీకు. లెట్స్ గో. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను నేను. దీన్ని సెంట్రల్ ప్లాజా అంటారు. సో వీటికి అన్ని నేమ్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ఎక్సర్సైజ్ చేస్తానన్నారు కదా అక్కడికి వెళ్ళిపోదాం పదండి. స్కేటింగ్ రింక్ అవన్నీ చూపిస్తాను, యాంపీ థియేటర్ అవి కూడా చూపిస్తాను. మూవీ థియేటర్ అనుకోకండి, ఇక్కడ ఏంటంటే ఏమైనా షోస్ అండ్ ఓపెన్గా స్టేడియం ఉంటారు కదా అలాంటిది ఓపెన్ ప్రోగ్రామ్స్ కానీ షోస్ కానీ చేస్తూ ఉంటారు. చాలా చాలా రేర్గా నేను వచ్చినప్పటి నుండి ఒక్కటి చూసాను, అంతకంటే ఎక్కువ చూసాను. క్రికెట్ అన్నీ ఆడుకుంటూ ఉంటారు కానీ థియేటర్లో ఎవ్వరూ యూజ్ చేయరు. ఇంకొకటి ఏదో లాంగ్వేజ్లో రాశారు, ఆ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలీదు. ఇక్కడ ఎక్కువ మమ్మీ వాళ్ళు అప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చేవారు రోజు. ఇక్కడ బాగుంటుంది. ఎక్సర్సైజ్ ఏరియా అండ్ ప్లే ఏరియా అన్నమాట. ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్కేటింగ్ రింక్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు అంతా ఎక్సర్సైజ్ ఏరియా అండ్ ప్లే ఏరియా చూపించాను కదా. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ఈవినింగ్ 5 అయితే చాలు, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఖాళీ ఉండదు, అంతమంది వస్తూ ఉంటారు. అలా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి చాలా బాగా స్పెండ్ చేయొచ్చు టైం ఇక్కడ. అంటే టైంపాస్ అయిపోద్ది, అలా ఆడుకొని మొత్తం పార్క్ మొత్తం చూసుకొని ఉండొచ్చు. The storms we chase are leading us, and love is all we'll ever try. ఇక్కడ ఏమైనా స్నాక్స్ కొనుక్కోవడానికి లేదా ఐస్ క్రీమ్స్ కొనుక్కోవడానికి క్యాంటీన్ కూడా ఉంటుంది అన్నమాట. The storms we chase are leading us, and love is all we'll ever try.